నిర్వహించారు. 3 రోజుల కన్నుల పండుగ జరిగే ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలైన విశాల్ దివాస్, గురు గ్రంథ ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నగరంలో బైసాఖి ఉత్సవంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. సిక్కుల పవిత్ర పండుగ బైసాఖి వేడుకలు మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమీర్పేట గురుద్వారా కమిటీ, ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో అయితే ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే బైసాఖి వేడుకలు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తారు. మొదటి రోజు అమృత్ సంచార్ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే వీరంతా జరుపుకుంటారు. సిక్కు మత గురువులు గుర్బాని కీర్తనలు ఆలపిస్తూ గురు గ్రంథాన్ని పఠిస్తూ కూడా ఈ వేడుకలను చేస్తూ ఉంటారు. ఎవరైతే సిక్కు యువతలు, పిల్లలు, మహిళలు ఈ గురు పానీయాన్ని స్వీకరించి కూడా సిక్కు మతాన్ని స్వీకరిస్తూ ఉంటారు. దీన్ని హోలీ బాప్టిజంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ బైసాఖి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి విశాల్ దివాస్ అయితే ఈ రోజు నిర్వహిస్తున్నారు. దీనికోసం అయితే భారీగా ఏర్పాట్లను చేశారు. ధరంకరం రోడ్లోని గురు గోవింద్ స్టేడియంలో అయితే 50,000 పైగానే సిక్కులు ఈ వేడుకల్లో పాల్గొని గురు గ్రంథాన్ని పఠిస్తూ గుర్బాని కీర్తనలు చేస్తూ కూడా ఈ వేడుకల్లో అయితే మునిగితేలారు అని అయితే మనము చూస్తా ఉన్నాము విజువల్స్ లో కూడా. అయితే ఈ వేడుకలు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 50,000 మందికి పైగా అయితే సిక్కులు ఈ వేడుకలలో ఇప్పటికీ పాల్గొన్నారు. సిక్కు మత గురువుల ఆధ్వర్యంలో గుర్బాని కీర్తనల ఆలాపన ఉంటుంది. గురు గ్రంథ పఠనం కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత సిక్కులు సహపంక్తి భోజనాలను అయితే పెడతా ఉంటారు. తర్వాత సాయంత్రం వేళల్లో గురు గ్రంథ ర్యాలీ, గురు గ్రంథాలను అయితే ఊరేగింపుగా తీసుకెళ్తా ఉంటారు. ఈ వేడుక ఎంతో కన్నుల పండుగ నిర్వహిస్తారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఈ వేడుకలో సిక్కు యువకులు, సిక్కు మత గురువులు కూడా అందరూ పాల్గొని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో పిల్లల నుండి పెద్దల వరకు మహిళలు కూడా అందరూ చేసేటువంటి విన్యాసాలు ఎంతో మందిని ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. కత్తి సాము వంటి విన్యాసాలను చేస్తూ ఉంటారు. అయితే ఈ ర్యాలీకి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అమీర్పేట గురుద్వారా నుండి అయితే వేడుకగా ఈ గురు గ్రంథ ఊరేగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.